ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎంసీ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతిరోజు 11 గంటలకు మహాయోగుల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు వశిష్ఠుల వారి గురించి తెలుసుకుందాం. ఆ జ్ఞానాన్ని అందించడానికి గొల్లల మామిడియాల నుండి సీతాకుమారి మేడం వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు టీఎంసీ ఛానల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాలమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. తిరుమలనాథ ఛానల్ నడిపిస్తున్న ప్రసన్న కుమారి గారికి, అలాగే కామేశ్వర గారికి, ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న జ్ఞానులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ రోజు మనము చక్కగా సప్త ఋషుల యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. రోజు ఒక మహర్షి గురించి విశేషంగా అందిస్తున్నారు మనకి ప్రసన్న కుమారి గారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వీరందరూ కూడా సృష్టి ఆది మూలంలోనే ఈ సప్త ఋషులు రావడం జరిగిందండి. వశిష్ఠుడు, ఆత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. వీరు అందరికన్నా కూడా విశిష్టమైన వారు, అందరూ ఎంతో విశిష్టమైన వారే. వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి ఈ భూమి ఉన్నంత కాలము భూమి మీద ఉంటారటండి. భూమి ఉద్భవించినప్పుడే వీరిద్దరూ పుట్టడం జరిగిందంట. వీరిద్దరూ ఇంకా భూమి ఇంకా చివర వరకు కూడా వీరు ఎప్పుడూ ఉంటారట. ఈ 7 ఋషులు అత్యద్భుతంగా సాధన చేసి ఈ భూమిని, విశ్వాన్ని కాపాడుతూ ఉన్నారండి వీళ్ళు. మరి ఈ రోజు మనము వశిష్ఠ మహర్షి గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము. వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుడు మానస పుత్రుడటండి. మనసు నుంచి ఆయన్ని సృష్టించారట. ఎందుకంటే సృష్టి కార్యక్రమంలో తనకి చేదోడు ఓదోడుగా ఉంటాడని ఆ మానస పుత్రుని ఆయన సృష్టించడం జరిగింది. ఆయనకి దక్షుని కూతురు అయినటువంటి ఊర్జనిచ్చి వివాహం చేశారట. వీరికి 7 పుత్రులు పుట్టారంట. ఎవరు వీరు అంటే విరజుడు, గోతుడు, ఊర్ధ్వబాహుడు, సేవనుడు, అనగుడు, సుతువుడు, శుక్రుడు అని 7 పుత్రులు జన్మించారు వీరికి. వశిష్ఠుడు ఇక్ష్వాకులకు కులగురువైనాడు. ధర్మవత్రుడే జీవించేవారు ఈయన. ఇక్ష్వాకరాజు నిమి 1000 సంవత్సరాలు సత్రయాగము చేయడానికి నిర్ణయించుకున్నాడు. దానికి ఈయన్ని గురువుగా కోరారన్నమాట. 1000 సంవత్సరాలు సత్రయాగం చేయాలని సంకల్పించాడు ఆయన. దానికి దగ్గరుండి చేయించమని, మీ వలనే ఆ పని సవ్యంగా జరుగుతుందని కోరారు నిమిని. అంతకు ముందే ఇంద్రుడు వచ్చి తను చేయబోయే యజ్ఞంకు పూర్తిగా ఉండమని కోరడం వశిష్ఠుడు ఒప్పుకోవడం జరిగింది. ఒక యజ్ఞం చేయడానికి ఇంద్రుడు మొట్టమొదట ఈ వశిష్ఠుల వారిని కోరారు. కోరితే ఆయనకు మాట ఇచ్చారు. అంటే దగ్గరుండి జరిపించాలి కదండి గురువులు. ఆయనకు మాట ఇచ్చిన తర్వాత నేను కూడా 1000 సంవత్సరాలు యాగం చేస్తున్నాను, నాకు కూడా పూతగా ఉండి దగ్గరుండి యజ్ఞం జరిపించాలని కోరారు. కోరితే మరి ఇద్దరికి ఒకేసారి వెళ్ళి చేయించడం అవ్వదు కాబట్టి ఒక యజ్ఞం పూర్తయిన తర్వాత మీరు చేదురుగానే చెప్పడం జరిగింది ఇంద్రుడికి. కానీ ఇంద్రుడికి కంగారు ఎక్కువైపోయి వశిష్ఠుల వారు రాకుండానే ఆ యజ్ఞం పూర్తి అవ్వకుండానే గౌతమ మహారుషిని పెట్టుకుని యజ్ఞం స్టార్ట్ చేసేసారు ఆయన. ఆ సంగతి ఈయనకి తెలియదు. గౌతమ మహర్షికి, వశిష్ఠ మహర్షికి తెలియక ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఈయన ఇంద్రుని యజ్ఞం పూర్తి చేయడానికి వచ్చారు. వస్తే అక్కడ యజ్ఞం జరిగిపోతుంది. ఈయనకి చాలా, ఎంతటి మహాత్ముల కన్నా కోపం జయించడం చాలా కష్టమండి. కోపం వచ్చింది, విపరీతంగా కోపం వచ్చి వెంటనే ఆయన్ని శపించారనమాట. ఇంకా పురోహితునికి ఉండడానికి చాలా కోపం వచ్చేసింది. ఆయనకు ఉండమన్నారు, అయినా సరే ఈయనకి చాలా కోపం వచ్చేసింది. విదేహుడుగా
అవ్వమని శాపం ఇచ్చేశారు. విదేహుడిగా అంటే శరీరం లేకుండగా ఆ శరీరము దహనం అయిపోయిందనమాట. విదేహుడిగా అంటే దేహం లేకుండగా ఉండు అని శపించేశారు. కానీ ఆ యాగం అయ్యే వరకు కూడా ఆయన విదేహుడిగానే ఉన్నాడు. నిమి. నిమి కూడా కోపించి నిమి కూడా వాళ్ళందరూ గొప్ప యోగేశ్వరులు కదండీ! ఆ మునులందరూ కూడా తపశ్శక్తిని ఈ విధంగానే కోపం వచ్చినప్పుడు వ్యర్థం చేసేసుకుంటూ ఉండేవారు. నిమి కూడా కోపించి వశిష్ఠుడు ఇంక ఆయన కూడా విధేయుడిగా అవ్వమని శపించేశారు ఈయన్ని వశిష్ఠుల వారిని. వశిష్ఠుల వారు వెంటనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేశారు. అంటే అప్పటికి 2 జన్మలు అయినాయండి. ఈయన బ్రహ్మదేవుడిని 3 జన్మలు కావాలని కోరారు. మా కలియుగంలో అంటే 100 సంవత్సరాల ఆయుషు. కానీ 100 సంవత్సరాల ఆయుష్‌లో నేను ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం అవ్వదు. నాకు 3 జన్మలు కావాలని కోరుకోవడం జరిగింది. ఫస్టు ఆయన మానసపుత్రుడిగా వచ్చాడు. అప్పుడు ఆయన ఊర్జుని వివాహం చేసుకొని 7గురిని పుత్రుల్ని కన్నాడు. ఆ తర్వాత రెండో జన్మగా వచ్చాడు మళ్ళీ భూమి మీదకి. ఇలాగా గొడవ జరిగి తన శరీరాన్ని చాలించడం జరిగింది. రెండో జన్మలో కూడా కొన్ని వందల సంవత్సరాలు తను ధ్యానం చేసి లోక కళ్యాణం కోసము ఆ తర్వాత ఆయన ఆ శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇంక మూడో జన్మ ఏమిటి అంటే కుంభ సంభవుడై మరలా జన్మించాడు. కుంభ సంభవుడై మళ్ళీ జన్మ తీసుకున్నాడు రెండో జన్మ. యుక్త వయసు రాగానే కర్దమ ప్రజాపతి కుమార్తె మూడో జన్మలోనే. ఈయన రెండో జన్మ అలాగ అయిపోయింది. ఆ తర్వాత మూడో జన్మలో కర్దమ మహర్షి యొక్క గర్భాన ఆయనకు పుత్రుడిగా జన్మించాడు ఆయన వశిష్ఠుల వారు. ఆయన వశిష్ఠుల వారు జన్మించిన తర్వాత ఆయన ఎలా జన్మించాడు అని అంటే మిత్రావరుణులు అంటే ఊర్వశిని సృష్టించడం జరిగిందండి. మిత్ర అంటే మనకి సూర్య భగవానుడు. వరుణుడు అంటే ఈ మనకి వర్షాన్ని కురిపించే వరుణ దేవుడు అనమాట. వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటారు. ఊర్వశిని సూర్య భగవానుడు దగ్గరికి వెళ్ళడానికి ఊర్వశి వెళుతూ ఉంటుందన్నమాట. ఊర్వశి చాలా చాలా అందగత్తె. తను అలాగ వెళుతూ ఉంటే మిత్రావరుణుడు అంటే సూర్య భగవానుడు కోరుతాడు. కోరితే సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత వరుణుడు ఎదురవుతాడు. వరుణుడు కూడా ఆవిడ అందాన్ని చూసి మోహిస్తాడు. ఆ తర్వాత అగ్ని తన అందాన్ని చూసి మోహిస్తాడనమాట. మోహిస్తే నేను సూర్య భగవానుడికి మాట ఇచ్చాను. మిమ్మల్ని తలంచుకుంటూ వెళ్ళిపోతాను. మీ దగ్గరికి రావడానికి అవ్వదని చెప్తుంది. ఇలాగే ఈ పంచవాయువులందరూ కూడా మోహిస్తారనమాట ఊర్వశిని. తీరా అక్కడికెళ్ళిన తర్వాత సూర్య భగవానుడి దగ్గరికెళ్ళిన తర్వాత నా దగ్గరికి వస్తానని మాటిచ్చి వాళ్ళందరినీ తలంచుకుంటూ వచ్చావు కాబట్టి నువ్వు నాకు వద్దని అంటాడనమాట. ఊర్వశిని నువ్వు నాకు వద్దంటాడు. అంటే మిత్రావరుణుడు మిత్ర అంటే సూర్య భగవానుడు, వరుణుడు వీళ్ళిద్దరూ ఆ అందాన్ని చూసి తన ఓజస్సుని వదిలిపెడతారనమాట. ఓజస్సుని ఎప్పుడైతే వదిలిపెడతారో ఆవిడ యొక్క అందానికి ఓజస్సు బయటికి వదిలిపెట్టిన తర్వాత ఈ మిత్రావరుణుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక కుండలో దాన్ని పెడతారనమాట. కుండలో పెట్టిన తర్వాత వారి యొక్క తపస్సు శక్తితో అందులోంచి ఆ కుండ నుంచి ఇద్దరు మహాత్ములు ఉద్భవిస్తారు. అందులోంచి ఉద్భవించిందే వశిష్ఠ మహర్షి. వా- ఇద్దరు ఆ కుండలోంచి పిండంగా మార్చేశారు వాళ్ళిద్దరుని, ఆ రేతస్సుని. వశిష్ఠుల వారు దాంట్లోంచి ఉద్భవించడం అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరు ఆ కుండలోంచి ఉద్భవించడం జరిగిందండి. ఆ తర్వాత ఆయన చిన్నప్పుడు ఆయనకి చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, యవ్వనం లేదు. ఒకే స్థితిలో వశిష్ఠుల వారు పెరగడం జరిగింది. లాస్ట్ వరకు కొన్ని వేల సంవత్సరాలు ఆయన ఒకే వయసు కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పటికీ కూడా ఆయన నక్షత్ర మండలంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ భూమి ఉద్భవించినప్పుడే ఆయన రావడం జరిగింది.
ఆ తర్వాత ఈ భూమి ఉండే వరకు కూడా ఆయన ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ఈయనకి ఎక్కువ ధ్యానం చేసి బ్రహ్మచర్యంగానే ఉండిపోయాడు. అప్పటి వరకు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాడు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? పెళ్లి చేసుకోకపోవడం కాదండి. మునులందరూ కూడా ముని పత్నులున్నారు. అందరూ పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మముతో నిరంతరము ఎవరైతే చెంచరించు ఉంటారో వారే బ్రహ్మచర్యం పాటించినట్టు. ఈ 3 జన్మల్లోని కూడా ఆయన సంసారిగా ఉన్న ఆ దైవంతో అనుసంధానం అవుతూ విశేషంగా ధ్యానం చేశాడండి. విశేషంగా ధ్యానం చేయడం ఆ 3 జన్మలు సరిపోతాయి అనుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి 3 కొండల నుంచి 3 మట్టి ముద్దలను పట్టుకొని వచ్చాడట. వచ్చి "నువ్వు చేసిన సాధన ఇదిగో నా గుప్పుళ్ళున్నాయి కదా! 3 గుప్పుళ్ళ ధ్యానం మాత్రమే నువ్వు చేశావు ఇప్పటికిని. ఇంకా 3 పర్వతాలంత జ్ఞానం ఉంది" అని అనేటప్పటికి అంటే ఈ సముద్రం అంత జ్ఞానము దీనికి అంతమే లేదు. ఎంతో ఎంతో నేర్చుకునే కొలది నేర్చుకుంటూనే ఉండాలి. అంత అనంతమైన జ్ఞానము బ్రహ్మాండంలో ఉంది. నువ్వు ఈ 3 జన్మలు చేసిన ధ్యానం కూడా సరిపోదని చెప్పారట ఆయన. ఇంక నిరంతరము ఎంతో ఎంతో సాధన చేసి బ్రహ్మ ఋషి అనిపించుకున్నారు ముందు. వశిష్ఠుల వారికే బ్రహ్మ ఋషి బిరుదు ఆ బ్రహ్మదేవుడి ద్వారా ఆయనకి రావడం జరిగింది. ఇంకా తర్వాత ఆయన అరుంధతి మాతని పెళ్లి చేసుకున్నారు. అరుంధతి మాత ఎంతో ఎంతో పాతివ్రత్యాన్ని పాటించి ఎంత అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా వారు సన్నిధికి వచ్చిన ఆశ్రమానికి వచ్చిన వారందరికీ కూడా లేదనకుండగా వారు ఆతిథ్యం ఇస్తూ సర్వ రుచులతోటి సకల రుచులతోటి ఆళ్ళు ఆనందంగా వండి పెడుతూ ఉండేవారట. వారికి విద్యను నేర్పిస్తూ ఉండేవారట. ఎప్పుడు వేల సంఖ్యలో ఆశ్రమంలో ఉంటూ ఉండేవారట. ఎంత అద్భుతమైన ఆతిథ్యానికి మెచ్చి దేవతలందరూ ఒక కామధేనువుని బహుమతిగా ఇచ్చారట వారికి. కామధేనుగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గోవు పేరేంటి అనంటే నందిని. అది ఎంతో ఎంతో శక్తి గల వంటిది. ఎందుకంటే దేవతలే ఈ వీరి యొక్క పాతివ్రత్యానికి మెచ్చుకుని ఆ గోవుని ఇవ్వడం జరిగింది. ఇంక ఎంతమందొచ్చినా పుష్కలంగా ఏది అవసరమైతే అది ఆ గోవు అందిస్తూ ఉండేదనమాట. ఒకసారి అక్కడికి కౌశికుడు అనంటే విశ్వామిత్రుడు రాజు కదండీ! ఆయన రాజు చక్రవర్తి ఆయన. వేటకొచ్చాడనమాట. కొన్ని వేల మందిని సైన్యాన్ని తీసుకొనొచ్చాడట. వేల సంఖ్యలో సైన్యం వచ్చారట వేటకి. వస్తే ఆ వేట అయిన తర్వాత ఇక్కడొక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో కాసేపు సేద తీరుద్దాము. మధ్యాహ్న సమయం అయింది కాబట్టి భోజనాలు కూడా చేసి వెళ్దామని ఆశ్రమానికొస్తే వారందరినీ కూర్చోబెట్టి ఒక్క నిమిషంలోనే అన్ని రకాల రుచులతోటి, షడ్రుచులతోటి వాళ్ళు భోజనానికి ఏర్పాటు చేశారట. ఇంకా ఈయనకి చాలా ఆశ్చర్యమేసిందట. ఏంటి మేమింతమంది ఉన్నాము. ఒక్క నిమిషంలోనే ఇన్ని రకాలు ఎలాగ తయారు చేయగలిగారు? ఇది ఆశ్రమము. ఈ ఆశ్రమంలో ఏయి అందుబాటులో ఉండవు. కానీ మీరే ఇంత అద్భుతంగా మాకు ఆతిథ్యాన్ని ఇచ్చారు అనంటే, అప్పుడు దీనికి ఆహ్, మా గోవు ఏంటంటే ఈ కామధేనువు వల్లే ఇది మాకు దేవతలు ఇచ్చారు. ఈ కామధేనువు వల్లే మాకు ఇక్కడ ఈ ఆశ్రమానికి ఎవరొచ్చినా సరే మేము ఆతిథ్యాన్ని ఇచ్చి పంపిస్తాము. ఇదంతా గూడా ఆ నందిని అనే ఆ గోవు వల్లే మేము ఇయన్నీ చేయగలుగుతున్నామంటే, వెంటనే రాజన్నాడట, "మీకెందుకు నా రాజ్యంలో ఇలాంటి గోవుంటే నేను ప్రజలకి ఎంతో ఎంతో సేవలు చెయ్యొచ్చు. ఈ ఆశ్రమంలో ఉండదగ్గది కాదు. దాన్ని నాకిచ్చేయి" అని అడిగారట. గురువుగారు మాకిచ్చేయి అంటే ఆయనన్నారట, "ఇక్కడ ఈ అడవిలో ఏమీ ఎవ్వరికీ దొరకదు కాబట్టే దేవతలందరూ మేము చేసే కార్యక్రమాలను మెచ్చుకుని దాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది ఎవ్వరికీ ఇవ్వదగ్గది కాదు. ఇవ్వము" అన్నారట. ఇవ్వము అంటే బలవంతంగా లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడట. బలవంతంగా లాక్కెళ్ళిపోతుంటే ఆ గోవు వెళ్ళలేదట.
వెళ్ళకపోతే ఆ గోవే తన శక్తులతోటి కొంతమందిని సృష్టించి, అంత శక్తివంతురాలు ఆ గోవు. కొంతమందిని సృష్టించి విశ్వామిత్రుడితో వచ్చిన ఆ యొక్క పరివారాన్నంతటిని కూడా అధిగమించేశారట. అయినా సరే విశ్వామిత్రుడు ఇంకా ఇంకా యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడితే వెంటనే ఆ యొక్క దండం ఉంటది కదండీ! యోగ దండము వశిష్ఠుల వారి దగ్గర తను ప్రయోగించే ఆ విల్లంబులన్నీ కూడా యోగదండంలోకి వచ్చి ఆహ్, ఐక్యమైపోయాయంట. అప్పుడు అనుకున్నాడట, నా యొక్క ఈ శక్తులు, ఈ శస్త్ర శక్తుల కన్నా కూడా వీళ్ళకి ఈ వశిష్ఠుల వారికి తపశ్శక్తే గొప్పదైంది. ఆ తపశ్శక్తికి మించింది ఇంకేమీ లేదని ఆయన తెలుసుకొని, ఆ యుద్ధాన్ని అక్కడి విరమించేసి, అక్కడి నుంచి అక్కడికే వెంటనే తన కిరీటాన్ని అక్కడికొచ్చిన పరివారానికి ఇచ్చేసి, ఆ గుర్రం అన్నీ ఇచ్చేసి, హిమాలయాలకెళ్ళిపోయి తపస్సు చేయడం మొదలుపెట్టారట విశ్వామిత్రుడు. ఎందుకంటే యోగ శక్తికి అంత శక్తి ఉంది. నా దగ్గర ఎన్నో శక్తులున్నాయి. నేను ఎన్నో విలువిద్యలు నేర్చుకున్నాను. వాటికన్నాక కూడా యోగ శక్తికి అంత శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తిని నేను సంపాదించాలని వెంటనే హిమాలయాలకెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేసి తిరిగొచ్చాడండి. వందల సంవత్సరాలు తపస్సు చేసి తిరిగొచ్చి, మళ్ళీ ఆ గోవును పట్టుకెళ్ళిపోదామని వశిష్ఠుల వారి దగ్గరకొచ్చాడు. వచ్చినా తనకు ఆ తపశ్శక్తి సరిపోలేదు ఆయన్ని ఎదిరించడానికి. అది ఏం చేశాడంటే తన శక్తిని ఎన్నో సార్లు కోల్పోయాడండి. ఆ తపశ్శక్తి చేసినప్పుడు ఇంద్రుడు తన మీదకి ఎక్కడొస్తాడో విశ్వామిత్రుడని మేనకని పంపించడము, మేనక ద్వారా మరి హ్మ్, ఆహ్, ఒక బ ఒక భరతుడిని శకుంతలని ఆహ్, కనడము, ఇవన్నీ కూడా వశిష్ఠుల వారి దాంట్లో, విశ్వామిత్రుడి దాంట్లో మనకొస్తాయి. ఆ విధంగా 2, 3 సార్లు తన తపశ్శక్తిని నిర్వీర్యం చేసేసుకున్నారు విశ్వామిత్రుడు. ఆ తర్వాత ఇంక తన పట్టు వదలలేదన్నమాట. అందరూ కూడా వశిష్ఠుల వారిని బ్రహ్మ ఋషి అంటున్నారు. అంత గొప్ప బ్రహ్మ ఋషి అనే పదవిని తను తీసుకున్నాడు. అది నాకు రావాలి అంటే తపశ్శక్తే. తపశ్శక్తికి ఇంత శక్తి ఉంది కాబట్టి అని మళ్ళీ మూడోసారి ధ్యానం చేయడానికెళ్ళాడు. కఠోరమైన తపస్సు చేసి ఆ తర్వాత తపశ్శక్తితో ఎలాగన్నా ఎదిరించాలి. అందరూ బ్రహ్మ ఋషి అన్నా గాని నన్ను వశిష్ఠుల వారి ద్వారానే నేను బ్రహ్మ ఋషిని అనిపించుకోవాలని వెళతాడనమాట. వెళితే ఆయనకు కోపం వచ్చేస్తది. నన్ను అనకపోతే ఈసారి వెంటనే నా దగ్గర ఉన్న ఖడ్గంతో ఆయన్ని సంహరించాలి అనే నిర్ణయం తీసుకొని ఎళ్ళడం జరిగింది. కానీ అక్కడ పండు వెన్నెల ఆ రోజున. ఆ వెన్నెట్లో వశిష్ఠుల వారు, అరుంధతి దేవి కూర్చుని ఆయనకన్నీ తెలుసు. వశిష్ఠుల వారికి అన్ని సిద్ధులు కూడా ఆయన తపశ్శక్తితో పొందాడు. జరగబోయి ఎవరి ఆలోచనలైనా సరే గమనించగలిగే గొప్ప శక్తివంతుడాయన. విశ్వామిత్రుడు వస్తున్నాడని ఆయనకి తెలిసిపోయింది. గొప్ప సాధన చేసి వస్తున్నాడని. కానీ ఆయనలో ఇంకా కించిత్ అహంకారం ఉంది. ఆయన కోపంగా వస్తున్నాడు. ఆయన ఆ భార్యతోటి చెప్తున్నాడట, గొప్ప యోగీశ్వరుడు అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి. ఆయన యొక్క కాంతి ఈ పున్నమ చంద్రుడి యొక్క కాంతితో విరాజిల్లుతూ ఉంది. ఎంత ఆనందంగా ఉంది ఈ కాంతితో. ఈ పండు వెన్నెల్లో ఇదంతా కూడా విశ్వామిత్రుడి యొక్క తేజస్సే అనేటప్పటికి తన కోపమంతా చల్లబడిపోయిందంట. వెంటనే వెళ్ళి వశిష్ఠుల వారి దగ్గర నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించేటప్పటికి నువ్వు బ్రహ్మ ఋషివి. నువ్వు అద్భుతమైన సాధన చేశావని మరి వశిష్ఠుల వారితో విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అని అనిపించుకోవడం జరిగింది. ఇంకా తర్వాత వశిష్ఠుల వారి దగ్గరికి ఆ నందిని అనే గోవు చాలా విశేషమైందండి. ఆ గోవు దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా ఆ గోవు అందించే ఆ సంపదలకి పరవశించిపోయేవారనమాట. ఆ గోవు కోరిన కోరికలు ఏది కావాలంటే దానము, సంపద, భోజనాలే కాదు ఏది కావాలంటే అది సృష్టించిస్తుంది. ఒకసారి ఆ యొక్క సత్యలోకం నుంచి పైనుంచి వారు చూసి ఆ గోవు చాలా అద్భుతమైన గోవు. ఆ గోవుని ఎలాగన్నా మనం తీసుకెళ్ళిపోదామని వసువులు 8 వసువులు వచ్చారట. ఆ ఆకాశం నుంచి వచ్చి ఆ గోవుని దొంగలించడానికి ప్రయత్నించారట. అందులో లాస్ట్ 8వ వాడే ఎక్కువ ప్రయత్నం చేశాడట.
వెంటనే వశిష్ఠుల వారికి చాలా కోపం వచ్చిందంట. ఇంత నాతోటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా గోవుని అపహరిస్తారని వెంటనే శపించేశారట. శపించిన వెంటనే వాళ్ళు ఏమని శపించారట, మీరు ఆ లోకము నుంచి భూలోకానికి మీరు జన్మ తీసుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోలేదట. మేము సత్యలోక వాసులమే, మేము భూలోకంలో జీవించలేమంటే, మీరు 7 వసులకి మీకు అలాంటి ఆలోచన ఏమీ లేదు కాబట్టి, మీరు నా శాపానికి తిరగలేదు. మీరు భూమండలంలోకి వచ్చి, గర్భంలోకి వచ్చి వెంటనే చనిపోయి మీ లోకాలకు మీరు వెళ్ళండి. కానీ ఈ ఆఖరి వాడు ఉన్నాడు కదా! వీడే ప్రయత్నించాడు కాబట్టి వీళ్ళందరూ మహా యోగీశ్వరులేండి. ఆ క్షణంలో ఆ మాయ కమ్మేసి ఇలాంటి బుద్ధులు కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ వసువు భూమి మీద జన్మ తీసుకోవాలి. అప్పటికే ఈ గంగామాత కొన్ని కారణాల వల్ల జన్మ తీసుకుని కన్యగా రావాల్సి వచ్చింది. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారట, "నువ్వు వెళ్ళి గంగామాతను కోరుకో, తన గర్భాన్ని ప్రసవించాలని అని కోరుకోమని చెప్పి, నువ్వు మళ్ళీ నువ్వు ఏదైతే చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావో విశ్వ కళ్యాణానికి ఆ పని చేసుకుని వెళ్ళని" చెప్పడం జరిగిందనమాట. ఇలాగ మహాత్ములందరూ కూడా భూమి మీదకొచ్చి వారి వారి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇంకా పరమాత్మ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వారు, అహంకారాన్ని విడిచిపెట్టిన వారు, అంటే కించెంత అహంకారం కూడా లేదన్నమాట వశిష్ఠుల వారికి. పూర్తి బ్రహ్మజ్ఞానాన్ని ఆయన అందుకున్నారు. వేదాల్లో, ఋగ్వేదంలో కూడా ఆయన గురించి ఒక మండలం అంతా విశేషంగా ప్రస్తావించడం జరిగిందటండి. ఋగ్వేదంలో వశిష్ఠుల వారి గురించి, వారు చేసిన సాధన గురించి విశేషంగా చెప్పడం జరిగిందట. వశిష్ఠుల వారు బ్రహ్మదేవుని ఈయన ఎన్ని సూక్తాలకి 104 సూక్తాలకి భాష్యం రాశారట. ఆ తర్వాత 53 మంత్రాలను దర్శించి ఆ మంత్రంలోంచి వచ్చిన ఆ శక్తిని ఆయన వశం చేసుకున్నారట. అంటే అష్టసిద్ధుల్ని కూడా ఆయన వశం చేసుకున్నారు. ఇంకా పంచవాయువులతో అనుసంధానం అయిపోయారు ఆయన. ఏంటి పంచవాయువులు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 తత్వాలతో ఆయన ఏకమయ్యారట. ఇంకా సూర్యుని ఆయన తేజస్సు ఎంత తేజస్సు అంటే సూర్యునితో సమానమైన తేజస్సును పొందారట ఆయన. ఇంకా వాయువుతో సమానమైన వేగాన్ని అందుకున్నారట. ఇక అతీంద్రియ జ్ఞానము, అపారమైన అతీంద్రియ జ్ఞానాన్ని కూడా పుష్కలంగా ఆయన పొందడం జరిగింది. ఇంకా తర్వాత ఆయనకి ఎంతమంది పుత్రులు అంటే 100 మంది పుత్రులట వశిష్ఠుల వారికి. అందులో ఫస్ట్ శక్తి మహాముని అండి. ఫస్ట్ పుత్రుడే ఎవరు అంటే శక్తి మహాముని. శక్తి మహాముని కొడుకు పరాశర మహాముని. పరాశర మహాముని కొడుకు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు కొడుకు సుఖ మహర్షి. అంటే ఆయన యొక్క జన్మ పరంపరలో వచ్చిన ఋషులందరూ కూడా లోక కళ్యాణం కోసమే ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. పరాశర మహర్షి మరి గంగామాతని పెళ్లి చేసుకుని వ్యాస భగవాన్ని ప్రసవించడం జరిగింది. ఆ వ్యాస భగవానుడి ద్వారా మరి ద్వాపర యుగంలో మొత్తము ఆ రాజ్యం అంతా రావడానికి మొదటి కారణము వ్యాస భగవానుడే. అలాగే భగవద్గీత కూడా మనకి ఈ భూమి మీదకి రావడానికి కూడా వ్యాస భగవానుడే. భగవద్గీత చెప్పేటప్పుడు అక్కడ ఎవ్వరూ లేరండి. నలుగురు మాత్రమే ఉన్నారట. నలుగురు ఎవరెవరు అంటే అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు, దుఃఖాన్ని పోగొట్టడానికి భగవద్గీత చెప్పాడు. ఇక రణరంగంలో మధ్యలో ఉన్నాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి పతాకం మీద ఉండి ఆయన విన్నాడట. ఇక మూడో ఆయన ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్న ఆ యొక్క సైనికుడు విన్నాడట. విని ఆయన జ్ఞానాన్ని పొందాడు. ఇక 4వ వ్యక్తి ఎవరు అంటే వ్యాస భగవానుడు విన్నాడట. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఆ యొక్క భగవద్గీతను వ్యాస భగవానుడు విన్నాడు కాబట్టే వ్యాస పౌర్ణమి, అందుకనే గీత జయంతి అదే రోజున మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వ్యాస భగవానుడు విన్నాడు కాబట్టి ఆ జ్ఞానం అంతా మనము అందుకోగలిగాం. అలాగే
ఆ శక్తి మహాముని కూడా ఎంతో శక్తివంతుడండి. ఈ ఆయన నుంచి జన్మ తీసుకున్న శక్తి మహర్షి కూడా ఆయనకి ఒక పిరమిడ్ కూడా ఈ భూమి మీద కట్టడం జరిగిందండి. మనకి విజయవాడలో ఒక కొండ మీద ఒక ప్లేస్ ఉందండి. రావిచర్ల అని. ఆ రావిచర్ల కొండ మీద మేము ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేస్తే ఈ యొక్క ముని పరంపర అంతా కూడా ధ్యానంలో కనిపించిందండి. వశిష్ఠ మహర్షి, ఆయన కొడుకు శక్తి మహాముని. మా వారు పుస్తకాలు ఏవి చదవరండి. మనకి విష్ణు సహస్ర పారాయణంలో ఇవన్నీ పేర్లు వస్తాయండి. నాకు కళ్ళు మూసుకుంటే ఈ పేర్లన్నీ వచ్చాయి. మా వారికి శక్తి మహాముని కనిపిస్తున్నాడు. ఈ శక్తి మహాముని అంటే ఎవరు అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క తనయుడు. ఇక్కడ ఒక పిరమిడ్ రావాలి. ఆయన ఉన్నప్పుడు అదంతా కూడా యజ్ఞశాల, యాగాలు, క్రతువులు, అలాగే వేద పారాయణ జరుగుతూ ఉండేదట ఆ కొండ మీద, రావచర్ల కొండ మీద. ఇక్కడ మళ్ళీ ఆయన పరంపరగా, ఆయన అంశగా ఇక్కడ వేదవ్యాసుల వారే ఇక్కడ జన్మ తీసుకుని ఆయన పేరు రామకృష్ణరాజు గారండి. ఈయన ద్వారా ఇక్కడ మళ్ళీ శక్తి క్షేత్రం లెగిసి ఇక్కడ అందరికీ బ్రహ్మజ్ఞానం అందాలని ఈ ధ్యానంలో కనిపించినప్పుడు అక్కడ పిరమిడ్ కట్టి ఒక వృద్ధాశ్రమం కట్టి, వృద్ధాశ్రమం కాదండి, ఇలాగే ధ్యానం చేసే వాళ్ళు అందరూ కూడా ఉండడానికి ఒక చక్కగా అకామిడేషన్ ఉండడానికి కూడా నిర్మించి ఆ తోటలో అద్భుతంగా కట్టడం జరిగిందండి. అంటే ఈ యొక్క ఋషి సాంప్రదాయం ఈ భూమి మీద కూడా జరుగుతుంది అంటే అక్కడ ఎక్కడైతే ఋషులు తపస్సు చేశారో అక్కడ పెద్ద పెద్ద పిరమిడ్లు రావడం జరుగుతుందండి. ఇక వశిష్ఠుల వారు సూర్య వంశం అయినటువంటి శ్రీరామచంద్రుడు గురువు, ఆది గురువు ఆయన. ఆయనకి దశరథ మహారాజుకి పిల్లలు లేకపోతే అక్కడ పుత్రకామష్ట యాగాన్ని చేయించడం జరిగింది. ఆ యాగం ద్వారా నలుగురు కుమారులు ప్రసవించారు. అందులో రాముడికి ఏ పేరు పెట్టాలి? రాముడు విష్ణుమూర్తి యొక్క అంశతో రాముడు జన్మించాడు. మరి విష్ణుమూర్తి అంశతో జన్మించిన రాముడు ఈయన మానవుల రూపంలో ఉన్న వశిష్ఠుల వారు గురువుగా ఆ త్రేతాయుగంలో ఉండడం జరిగింది. త్రేతాయుగంలో వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే జన్మ తీసుకుని వచ్చారు. ఆయనకి విశేషంగా పేరు పెట్టాలని ఆయన ధ్యానం చేస్తే ధ్యానములో విష్ణు అంశ అయినటువంటి నారాయణ అని పంచాక్షరిలోంచి రా తీసుకున్నారట. నారాయణ. ఇక శివుడి నుంచి నమ శివాయ అనే నామము నుంచి మా అక్షరాన్ని తీసుకున్నారంట. ఈ రెండు రామ అని, ఎందుకంటే శివకేశవ భేదము లేదు వీరిలో. అందుకని విష్ణు సహస్ర పారాయణ మీరు చెయ్యలేకపోయి నోరు తిరగకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే 3 సార్లు ఈ రామనామాన్ని జపించినంత మాత్రాన విష్ణు సహస్ర పారాయణ చేసినంత ఫలితం వస్తుందని వశిష్ఠుల వారు స్వయంగా చెప్పడం జరిగిందట. అందుకనే శ్రీరామచంద్రుడికి మరి భగవంతుడు అవ్వడానికి కారణము ఇక్కడ శివకేశవుల భేదం లేకుండా ప్రజలందరూ కూడా ఆయన్ని శివకేశవుల్లాగా దర్శిస్తారని రామ అనే పేరుని పెట్టడం జరిగిందండి. ఇంకా తర్వాత ఆ 16 సంవత్సరాలకి రాముణ్ణి విశ్వామిత్రుడు వచ్చి ఆ యొక్క రాక్షస గణాలన్నీ కూడా యాగాల్ని ధ్వంసం చేస్తున్నారు, ఈ కుమారులను తీసుకెళ్లి నేను యాగం చెయ్యాలి, వారి యొక్క ఆగడాలని కట్టి పెట్టాలంటే శ్రీరామచంద్రుడి వల్ల అవుతుంది అని అంటే మరి దశరథ మహారాజు ఆ అడవిలోకి ఆ రాక్షస ఛానల్లోకి పంపించడానికి ఒప్పుకోలేదంట. ఎంత మాత్రం ఒప్పుకోకపోతే వశిష్ఠుల వారే విశ్వామిత్రుడు చాలా శక్తివంతమైన వాడు, మీరు తప్పనిసరిగా ఆయన కూడా పంపించాలి, శస్త్ర విద్యలు ఎన్నో వారికి బోధిస్తారు ఆయన, అడవుల్లో ఉన్న రాక్షసులందరినీ కూడా సంహరించాలి, శ్రీరామచంద్రుడి వల్లే అవుతుంది ఆ పని అని ఆయనకి ధైర్యం చెప్పి అడవిలోకి పంపించేది వశిష్ఠుల వారే మరి దశరథ మహారాజుకి చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత అడవి నుంచి వచ్చిన తర్వాత రాజు పరిపాలన చెయ్యాలి కదండి, పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ అడవికి వెళ్ళిన తర్వాత కదా అక్కడ స్వయంవరం ఇవన్నీ కూడా అక్కడ చేసి సీతామాతని ఎంతో పెళ్లి కూడా దగ్గరుండి వశిష్ఠుల వారు వివాహం కూడా చేసిన తర్వాత ఇంకా పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయాలంటే మరి 3 కోరికలతో
14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి అనంటే అక్కడ ప్రతి క్షణము కూడా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని నడిపించింది వశిష్ఠుల వారే. సీతారాములు, లక్ష్మణుడు వీళ్ళందరూ అడవికెళ్ళిపోతుంటే వెళ్ళడానికి వీలు లేదని అందరూ కైకామాతని ఆడిపోసుకుంటుంటే వాళ్ళందరికీ నచ్చచెప్పి విశ్వ కళ్యాణం చేయడానికి శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆయన అడవికి వెళ్ళడమే కరెక్టు. ఎందుకంటే ఎన్నో రాక్షస గణాల్ని సంహరించాలి. అని వాళ్ళందరికీ నచ్చచెప్పి మరి 14 సంవత్సరాలు ఆ రాజ్య పరిపాలన చేయాలంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ మనకి కొడుకు తాతగారి ఇంట్లో ఉన్నాడు. ఆ తాతగారి ఇంటి దగ్గర నుంచి ఆ భరతుడిని తీసుకొచ్చి ఆ రాజ్య పరిపాలన చెయ్యమంటే ఆయన ఒప్పుకోలేదు. నా అన్నగారు అడవికెళ్ళి నేను ఇక్కడ రాజ్యం చేయడం నా వల్ల కాదు అంటే ఆయన పాదుకులు కూడా ఎళ్లి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకులు తీసుకొచ్చి 14 సంవత్సరాలు వారి పక్కన ఉండి ఆ రాజ్యాన్ని భరతుడితోటి సత్య మార్గంలో జరిపించడం జరిగింది. వశిష్ఠుల వారి పాత్ర ప్రతి క్షణము త్రేతాయుగంలో ఉండడం జరిగింది. ఆ తర్వాత రామయుద్ధం జరిగిన తర్వాత సీతారాములు వచ్చిన తర్వాత వారికి మళ్ళీ పట్టాభిషేకం దగ్గరుండి పట్టాభిషేకం జరిపించింది కూడా వశిష్ఠుల మహర్షి. ఆ పట్టాభిషేకం అయిన తర్వాత పట్టాభిషేకం జరిగే ముందు ఇంకా అడవికి వెళ్ళక ముందే ఇది చెప్పుకోవాలండి. ఇంకా అడవికి వెళ్ళలేదు. 16 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయనకి ఆ రాక్షసులందరినీ సంహరించి వచ్చిన తర్వాత వైరాగ్యం వచ్చిందంట శ్రీరామచంద్రుడికి. నాకు ఇక రాజ్యం వద్దు, ఏమి వద్దు, ఈ చంపడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఏంటి? నేను కూడా మీలాగే నాకు రాజ్యం చేయాలని లేదు. మీలాగే నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే దశరథ మహారాజు చాలా చాలా బాధపడిపోయాడట. నా రాజ్య పరిపాలన చేయడానికే నాన్న ఇంతకాలం మీకోసం వెయిట్ చేస్తే నువ్వు వెళ్ళి అడవిలో తపస్సు చేస్తానంటే ఎలాగా అని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం అండి, వశిష్ఠామృతం గీతామృతాన్ని 4000 శ్లోకాలండి, తక్కువ కాదు. 4000 శ్లోకాలతో వశిష్ఠామృతాన్ని శ్రీరామచంద్రుడికి అందివ్వడం జరిగింది. లాస్ట్ లో కొన్ని శ్లోకాలు చెప్పుకుని మనం అర్థం చెప్పుకుందామండి. వశిష్ఠామృతాన్ని ఎంత సూటిగా ఆత్మజ్ఞానాన్ని శ్రీరామచంద్రుడికి అందించారు. 4000 శ్లోకాల్లో ఆయనకి వశిష్ఠామృతం అందించిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అడవికి వెళ్ళడం ఇవన్నీ జరిగిపోయాయి. జరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాభిషేకం చేసి ఏదైతే యోగ వాసిష్టంలో వశిష్ఠుల మహర్షి అందించిన జ్ఞానాన్ని, సత్య మార్గాన్ని, ధర్మాన్ని తప్పకుండా ఆ రోజు ఆయన పరిపాలించారు కాబట్టి శ్రీరామచంద్రుడు ఇన్ని యుగాలు అయిపోయినా ఆయనకి వీధి వీధికి కళ్యాణాలు కట్టుకుని మనము ఆయనకి ఇంకా పూజలు అందిస్తున్నామంటే అంత ధర్మ పరిపాలన చేశారు శ్రీరామచంద్రుడు. ఆ ధర్మ పరిపాలన చేయడానికి, సత్య మార్గంలో నడవడానికి వశిష్ఠుల వారే ముఖ్య కారకులు. ఆ యోగ వాసిష్టం ప్రతి ఒక్కరూ చదవాలండి. అప్పుడు ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ ధర్మ పరిపాలనలో ఉన్నారు. ఆయన పరిపాలనలో అక్కడ భేద, బిక్క, ధనవంతుడు అనే భేదం లేకుండా అందరినీ సమానంగా పరిపాలించారు. ఎందుకంటే మనం అందరము కూడా ఆత్మ చైతన్యం నుంచి వచ్చిన ఆత్మ సకలాలమే. మనం అందరము ఒక్కటే అనే తత్వాన్ని ఆ రోజు శ్రీరామచంద్రుడికి బోధించారు కాబట్టి ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన సామ్రాజ్యము మళ్ళీ పునరుద్ధరణ జరిగి ఇంకా ఇంకా విశిష్టంగా ఆయన యొక్క చైతన్యం పెరుగుతుందంటే ఆయన ఈ భూమి మీద నడయాడిన జీవన విధానమే అని చెప్పడం జరిగింది. ఇక ఆయన పరిపాలించిన తర్వాత లవకుశులు పుట్టడము, వీళ్ళందరికీ కూడా దగ్గరుండే వశిష్ఠుల వారే మరి ఈ చైతన్యాన్ని అందివ్వడం జరిగింది. వశిష్ఠామృతం గురించి కొన్ని విషయాలు ఆ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే వశిష్ఠుల వారు లాస్ట్ ఆయన సరయూ నదిలో ఆ యొక్క శ్వాసను వదిలిపెట్టడానికి ఆ సరయూ నదిలో శ్రీరామచంద్రమూర్తి నడిచి వెళ్ళిపోతుంటే స్వయంగా దగ్గరుండి ఆ దృశ్యాన్ని చూసిన వ్యక్తి వశిష్ఠుల వారు. ఈ రోజు కూడా వశిష్ఠుల వారు ఆ నక్షత్ర మండలంలో అలాగా నక్షత్రంలాగా విరాజిల్లుతూ ఉన్నారు.
7 సప్త ఋషులు, దాని పక్కన వశిష్ఠ మహర్షి, ఆ పక్కన చిన్న జ్యోతి రూపంగా మన అరుంధతి మాత. వారు యొక్క దాంపత్య జీవితం అంతా అన్యోన్యంగా, అంత ఆనందంగా గడిపారు కాబట్టే, ఇప్పుడు ఈ భూమి మీద ఎవ్వరు వివాహం చేసుకున్నా అరుంధతి మాత దర్శనం చేయిస్తారు. ఎందుకంటే వారు ఎలాగైతే జీవించారో సంసార జీవనాన్ని ఆనందమయంగా, అలాగ మన జీవితాలు కూడా బావుండాలని అరుంధతి జ్యోతిని చూడమనాలండి. ఖచ్చితంగా ఆ నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ ఏదో వీడియో షూటింగుల కోసము యాక్షన్ చేస్తున్నారు గానీ, అసలైన ఆ నక్షత్ర దర్శనం ఎవరు కూడా చేయడం జరగట్లేదు. మనకి తెలుసున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఈ దంపతులకు చెప్పి, ఆ అరుంధతి నక్షత్రాల్ని మనం దర్శింపజెయ్యాలి. ఇప్పుడున్న పిల్లలకి అందరికీ కూడా. ఇక వశిష్ఠ మహర్షి గురించి విశేషంగా చెప్పుకోవాలంటే, ఆయన ఎంత అద్భుతంగా యోగ వాసిష్టంలో మనకి 4000 శ్లోకాల్లో మనకి అందించారు. ఆత్మజ్ఞానం కోసం గురించి విశేషంగా అందించారు. ఆత్మతత్వ విచారణ ఒక్క క్షణమైనా విడవకూడదు ఎవరు కూడా. సూర్యుడు ప్రకాశించే తన కార్యాన్ని ఎలా విరమించడో, ఆయన సూర్య భగవానుడు ప్రకాశాన్ని ఎలాగైతే విడిస్తాడండి, తన ప్రకాశం అంతా పూర్తిగా అందించి మళ్ళీ సంధ్య వేళకి వెళ్ళిపోతాడు. అలాగే మనలో ఉన్న ఆత్మతత్వాన్ని కూడా సూర్యుడికున్నంత ప్రకాశంగా ఆ తత్వాన్ని మనం గ్రహించాలంట. ఎంత విశేషంగా చెప్పారంటే, జ్ఞాని ఆత్మ విచారణ నుంచి విరమించడు. ఎవరైతే జ్ఞాని కలిగి ఉంటారో ఆత్మ విచారణ నిరంతరము సూర్య భగవానుడు ఎలాగైతే ప్రకాశాన్ని అందిస్తాడో ఆ విధంగా అందుకోవాలి అంటున్నారు. నేను ఎవరిని? ఈ జగత్తు ఏమిటి? ఇది ఎలా వచ్చింది? ఈ జనన మరణాలు ఎలా కలుగుతున్నాయి? ఈ విధంగా అంతరంగంలో బాగా విచారిస్తూ ఉంటే ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ముందు నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? అసలు ఈ జీవితం ఏమిటి? ఈ విచారణ, ఈ చావు పుట్టుకలేంటి? అందుకనే రమణ మహర్షి కూడా విచారణ చెయ్యండి. మీ గురించి మీరు విచారణ చేయండి అని చెప్తారు. అదే వశిష్ఠ మహర్షి కూడా చెప్పారు. ముందు ఇవన్నీ కూడా విచారణ చేసినప్పుడే ప్రతి ఒక్కరూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇక నేను ఆత్మను అనే భావం ఎల్లప్పుడూ ఉంటే నువ్వు పూర్తిగా ఆత్మే అవుతావు. నేను ఆత్మని. నేను శరీరం అంటే పదార్థమే కదా ఇది. ఈ ఈ పదార్థాన్ని నడిపించేది ఎవరు? ఆ చైతన్యమే. ఆ చైతన్యం ఉంటేనే ఈ శరీరం కదులుతుంది. ఇందులో ఉన్న 27 తత్వాలు కదులుతాయి. లేకపోతే జడమైపోతాయి. ఆ జడాన్ని కదిలించేది ఆ చైతన్యమే. అంటే నేను ఆత్మ, ఆత్మ స్వరూపాన్ని. ఇది నిరంతరము ఉంటుంది. ఇక అవిద్య అంటే మనకి అజ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? బుద్ధుడు చెప్పాడు కదా! అవిద్యే. సగభాగం తత్వవేత్తలైన మహనీయులతో చేసే పరస్పర సంభాషణ. అందుకనే జ్ఞానం తెలిసిన తత్వవేత్తలతో సజ్జన సాంగత్యం చేయాలట. మనలో ఉన్న సగం అజ్ఞానం దగ్ధమైపోతుంది ఆ సాంగత్యం ద్వారా. ఇక 25% స్వాధ్యాయము పుస్తకాల ద్వారా శాస్త్ర విచారణ చేయాలి. అప్పుడు 25 భాగం మనలో ఉన్న అజ్ఞానం దగ్ధమవుతుంది. ఇంకా 25 భాగమే సాధన చేయమన్నారు. పా అన్ ఎందుకంటే మనకి అవగాహన శక్తి పెరగాలి అంటే జ్ఞానం వికసించాలి. జ్ఞానం అనే పుష్పం వికసించినప్పుడే దాని పరిమళాన్ని మనం అందుకోగలుగుతాము. ఈ సాధన ద్వారా ఆత్మానుభవం మనం పొందగలుగుతాము. ఎంత బలవంతులైనా కదలకుండా ఉంటే మరొక ప్రదేశానికి చేరినట్లుగా ప్రయత్నం చేయకపోతే విషయం విరక్తిని ఎవ్వరూ పొందలేరు. ఎంత బలవంతులైనా సరే మనము ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయకుండా మన దగ్గరికి ఏదీ రాదు. ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే అని చెప్తున్నారు. ఇంకో ఉత్తమ సాధనలు, ప్రయత్నాలు అన్నీ సర్వత్రా ఎప్పుడూ ఉత్తమ ఫలాలనే కలిగిస్తాయి. సాధనలు ఎన్నో రకాలున్నాయి. ఎన్నో రకాలున్న సాధనలు ఉత్తమమైన సాధన అంటే ఏదైతే మన ఆత్మతత్వాన్ని మనం అందుకోగలుగుతామో సూటిగా దానిని అందుకున్నప్పుడే ఆ ఫలాలు మనకి కలుగుతాయి. కానీ సరైన సాధన లేకపోతే ఫలాలు శూన్యం అని చెప్తున్నారు. ఇక గురుబోధ కేవలం శాస్త్ర మర్యాద కోసమే. జ్ఞాన ప్రాప్తికి అసలు కారణం శిష్యుని వద్ద ప్రజ్ఞే. గురుబోధ అంటే కొంత అవగాహన శక్తి కోసమే గురుబోధలో వినడము. కానీ మనలో అనంతమైన ప్రజ్ఞ దాగి ఉంది. అందుకనే వేదము ఈ మహర్షులందరూ కూడా వేద పారాయణ చేస్తూ ఆ వేదమంతా సృష్టి నుంచే వచ్చిందండి. ఆ వేదమంతా జీవన విధానం ఎలా జీవించాలా అని మొట్టమొదట బయటికి తీసింది వశిష్ఠ మహర్షి అండి. ఆయన ద్వారా ఈ వేదాల సారమంతా కూడా మనము ఉపయోగించుకోలేకపోతున్నాం కానీ,
ఇప్పుడు మనం కనుగొనే పరికరాలన్నీ కూడా వారు ద్రష్టలు. వాళ్ళు ధ్యానములోనే అవన్నీ కనుగొన్నారటండి మొత్తము. ఈ 7 ఋషులు ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీతో సైన్స్ పరంగా కనుగొనేయన్నీ కూడా వేదాల్లో 4 వేదాల్లో కూడా సంక్షిప్తపరిచారట ఈ ఋషులందరూ కూడా. ఇక గురుబోధలు మనకి మార్గాన్ని చూపిస్తాయంతే. మనం గమ్యం చేరాలంటే మన అంతరంగంలో ఉన్న ప్రజ్ఞను మేలుకొలుపుకోవాలి. ఆ ప్రజ్ఞ వల్లే మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇంకా సాధన చేస్తే ఉన్నత లోక వాసులతో సత్సంబంధాలు ఏర్పడి అక్కడి నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. ఇక సమస్త భూతాల్లోనూ తన ఆత్మను, తన ఆత్మలో సమస్త భూతాలను ఒక్కటిగా చూడాలి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. తెలివైన మానవుడు, ఈ మానవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. సాధ్యమే. ప్రతి ఒక్కటి సాధ్యమే. కానీ మనం ఇష్టపడాలి. వెంటపడాలి. అది దాన్ని పొందే వరకు సాధన చెయ్యాలి. ఇంకా సమస్త భూతాలతో ఏకమవ్వాలి. చూడండి షిరిడీ బాబా పంచవాయువులతో కనెక్ట్ అయ్యాడు కాబట్టే ఆయన బిర్యానీ చేస్తే ఆ చేతితోటే తెడ్డు లేకుండా చేత్తోటే కలిపేవారట. అగ్నిలో అగ్ని అయిపోయారు. అలాగే వశిష్ఠ మహర్షి కూడా పంచభూతాలతో ఏకమైపోయారట. సూర్యుడిలా అయిపోయాడట. నీటిలో నీటి అయిపోయారట. ఆ నీటి మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట. నీటిలో నీటి అయిపోయారు. వాయువులో వాయువు అయిపోయారాయన. అలాగ పంచవాయువులతో ఏకత్వాన్ని మనం పొందినప్పుడు ఆ జీవుడిని ముక్తిని పొందుతాడు. చెబుతూ బ్రహ్మ ఋషి వశిష్ఠుల వారు అటువంటి స్థితిని తేలికగా పొందగలిగే మార్గాన్ని మనకి ధ్యానమే చేయడం వల్లే ఇయన్నీ సాధ్యమని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే. సాధ్యము కానిదంటూ మానవుడికి లేదు. ఎందుకంటే అన్ని జీవరాశుల కన్నా కూడా ఎంతో తెలివిని, ఆ ప్రజ్ఞని మనకు అందించారు. వేదంలో ఉన్న 4 మహావాక్యాలను ప్రతి మానవుడు ఆచరిస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే మనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో బ్రహ్మ అంటే సృష్టికర్తలం మనమందరం కూడా. ఆ బ్రహ్మతత్వాన్ని పొంది ఉన్నాము. అహం బ్రహ్మాస్మి అంటే దైవం ఎక్కడో లేడు. ఆ దైవం నుంచి వచ్చిన మనమందరము ఆత్మ సకలాలమే. ఆ దైవాలుగా విరాజిల్లాలి అనంటే నీలో ఉన్న దైవమే కాదు, తత్వమసి అంటే నువ్వే దైవం కాదు. అందరిలోని ఆ దైవత్వాన్ని చూడగలగాలి. అయమాత్మ బ్రహ్మ. ప్రతి చెట్టులోని, పుట్టులోని, పక్షిలోని, జంతువులోని అన్నిటిల్లోని కూడా ఆ దైవాన్ని చూడగలగాలి. ఎంత అద్భుతంగా యోగ వాసిష్టం అంటే ఆ శ్రీరామచంద్రుడికే ఈ వశిష్ఠుల వారు అందించిన గొప్ప జ్ఞానమండి. అలా వశిష్ఠుల వారు ధ్యాన సాధన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందవచ్చని ఎంతో సూటిగా మనకి అందివ్వడం జరిగింది. ఇంక ఇంద్రియాలను జయించిన వారు ధైర్యవంతులు. ఇక మనుషులు అనబడతారు. జయించకపోతే మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. మాంసాహారాన్ని తింటూ రాక్షస గుణాలతో జీవిస్తారు. ఎవరైతే నిర్భయ స్థితి కలిగి ఉంటారో ఆ భయాన్ని వదిలిపెట్టి వారందరూ కూడా దైవాలుగా విరాజిల్లుతారు. ఇక మోక్ష ప్రాప్తికి అంటే దుఃఖ నివారణకి 3 ఉపాయాలు చెప్పారు. సహస్రార్థ గ్రహణం అంటే స్వాధ్యాయము, జ్ఞానులతో సజ్జన సాంగత్యము, ధ్యానము వీటిలో ఒకదానికంటే ఒకటి శ్రేష్టమై ఉంటాయి. ఈ 3 ఎవరైతే సాధన చేస్తూ సమయాన్ని సాధనగా మలుచుకుంటారో ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే అని చెప్తున్నారు. ఇంకా ఆత్మజ్ఞానం అనే పాండిత్యము దేని ద్వారానైతే మనుషుడు సంసార చక్రంలో పడిపోతాడో అదే పాండిత్యము. అంటే సంసారములో ఉండే ఈ ఋషులందరికీ కూడా ఋషిపత్నులున్నారు. సంసారంలోనే ఉన్నారండి. ఈ సప్త ఋషులకి 7గురికి కూడా వారికి పిల్లలున్నారు, భార్యలున్నారు. మరి సంసారంలోనే నిర్వాణము. సన్యాసిగా అవ్వాల్సిన పనే లేదు. సంసారాన్ని కూడా మనము ఎంతో చక్కగా దాన్నేమని పాండిత్యంగా సంసారాన్ని గడపాలట. ఎంత పాండిత్యంగా సంసారం గడిపితేనే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పుడే మనము ఆ దైవాన్ని మనము చేరుకోగలుగుతాము. ఎంతో మంది జీవులు అన్ని దిక్కులు నిండి ఉన్నారు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. కానీ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు.
ఇలా వారు సామాన్య వృక్షాలు సర్వత్రా నిండి ఉంటాయి. కానీ కల్పవృక్షం మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. సామాన్యమైన వృక్షాలు అరుదుగా ఎన్నో ఉంటాయి. కానీ కల్పవృక్షం అరుదుగా ఉంటుంది. అలాంటి కల్పవృక్షాలని మనం తయారు చేయాలి. ఒక విత్తనము ఎంతైతే ఆహ్, చిన్నిది ఉంటుందో ఆ మర్రి విత్తనము అందులో మహావృక్షం దాగి ఉంటుంది. అలాగే మనలో ఒక బీజ రూపంలో ఉన్న ఆ శక్తిని మహావృక్షములాగా మనము పెంపొందించుకోవాలి. జ్ఞానం అనే మహావృక్షాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆ ఆత్మను దర్శిస్తే సమస్త జగత్తునంతా దర్శించినట్లే. ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మని దర్శిస్తావో, సమస్త జగత్తుని కూడా దర్శించినట్లే. ఈ ఆత్మ గురించి వింటే సమస్తము విన్నట్లే. ఈ ఆత్మను సృశిస్తే సమస్త జగత్తును సృశించినట్లే. అంటే ఈ ఆత్మతత్వాన్ని గురించి ఎంత తెలుసుకుంటే అంత గొప్పగా మన ఉన్నతిని మనము పెంపొందించుకోగలుగుతామని వశిష్ఠ మహర్షి ఈ యొక్క వశిష్ఠామృతాన్ని, యోగ వాసిష్టాన్ని మనకు అందించడం జరిగింది. దేని ద్వారానైతే జీవుడు మళ్ళీ సంసారంలో జన్మించడం, మరణించడం అలాంటి పరమ సుఖమే నిర్వాణము. అది కేవలం ఆత్మ జ్ఞానం చేతనే లభిస్తుంది మనందరికీ కూడా. దేనినైతే దాన్ని పొందడానికే మనం ఇన్ని జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పుడు సద్గురువైనటువంటి బ్రహ్మఋషి సుభాష్ పత్రిజీ యొక్క సాంగత్యములో మనం ఏమిటి, మనం ఎందుకొచ్చాము అనే అన్ని సంగతులు మనకు అర్థం అవ్వడానికి ఈ సమయం ఆసన్నమైందండి. మరి ఈయన ఎప్పుడో త్రేతాయుగంలో చెప్పారు ఇంత జ్ఞానము యోగ వాసిష్టంలో. దేనినైతే మళ్ళీ పొందకుండగా ఈ భూమిని ఆఖరి జన్మ చేసుకుని వెళ్తామో అలాంటి ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని పొందడమే నిర్యాణము. ఇంక తెలివిగల మనుషుడు పురుషార్థ సిద్ధి కోసము అనంతమైన దుఃఖరహితమైన ఆత్మ పదాన్ని ప్రయత్నం ద్వారా సాధించాలి. దేనికోసమైతే ఈ సిద్ధిలు వస్తూ ఉంటాయి ధ్యానం చేసినప్పుడు. సిద్ధి కూడా మనకి ఆ సిద్ధి అంటే ఆజ్ఞాచక్రం దగ్గర మనము సిద్ధి వచ్చినప్పుడు మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ సిద్ధిని కూడా దాటాలి. ఆ యొక్క మూడవ నేత్రాన్ని కూడా మనం దాటి సహస్రార స్థితికి రావాలి. ఆ సిద్ధిలో ఆగిపోతాము. అక్కడ ఆగిపోతే మళ్ళీ జనన మరణ చక్రము తప్పదు గాక తప్పదు అంటున్నారు. ఆ జనన మరణ చక్రం నుంచి మనము తప్పాలి అని అంటే ఆ సిద్ధిలను కూడా మనం పక్కన పెట్టాలి. అవి విశ్వ కళ్యాణానికే మనము ఉపయోగించుకోవాలి కానీ మన కోసం అవి ఉపయోగించుకుంటే మన ఆత్మస్థితి దిగిపోతుంది అని చెప్తున్నారు. ఇంకా తెలివిగల మనుషుడు పురుషార్థ సిద్ధి కోసం అనంతమైన దుఃఖ రహితమైన పదార్థాన్ని ప్రయత్నం ద్వారా మాత్రమే దేనికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము, జన్మరాహిత్య స్థితిని పొందడానికి వచ్చాము. ఈ జన్మరాహిత్య స్థితిని పొందాలి అని అంటే ఎప్పుడు ఆత్మావంతిగా జీవించాలి. ఆత్మావంతిగా జీవించినప్పుడే నేను శరీరము కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఎప్పుడూ జీవించి ఉంటాను, నేను శాశ్వతమైన వాణ్ణి అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన ప్రతి మానవుడు బాల్యం నుండి ఆత్మ విద్య కోసమో, ఆత్మతత్వం కోసమో ప్రయత్నించాలి. వారికి అవగాహన శక్తిని ఇవ్వాలి. అవగాహన ఇచ్చినప్పుడే చిన్నప్పటి నుంచి నేనెవరనే విచారణ వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పాలి పిల్లలందరికీ కూడా. బాల్యం, వార్ధక్యం జ్ఞాన సంపాదనకు ఉపయోగపడవు కాబట్టి బాల్యము, వార్ధక్యము ధ్యానం చేయడానికి ఉపయోగపడదండి. బాల్యం అంతా మనం ఆటపాటలతో గడిపేస్తూ ఉంటాం. ఇక వృద్ధాప్యంలో మన శరీర రోగాలతోటే సతమతం అవుతూ ఉంటాం. కానీ మధ్యలో ఉన్నది ప్రౌఢ దశ, యవ్వన దశలోనే మనం పూర్తి ప్రయత్నం చేయాలి. ఇంకా అవగాహన ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళని కాసేపు ధ్యానంలో కూర్చోపెట్టాలి. అందుకనే బాల వికాస్ అనే ప్రోగ్రాంలు పెట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధ్యానాన్ని అవగాహన చేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అనే చేసే పని మీద పట్టు వారికి ఉంటుంది. అందుకని బాల్యము, వృద్ధాప్యము వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రౌఢ దశ, యవ్వన దశలోనే మనం సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా మన జీవితాన్ని మనమే మలుచుకోగలుగుతాం. పుట్టినవాడు బాల్యావస్థలోనే జగత్తు యొక్క యథార్థ స్థితి అంటే లేనిది ఉన్నట్టుగా ఉంటే స్థితిని తెలుసుకుని దుఃఖరహితుడై ఉండాలి. మరి బాల్యం నుంచి ఎవరైతే ఈ ధ్యానం చేయడం మొదలు పెడితే వారు ఒక ప్రహ్లాదుడిలాగా వాళ్ళు బాల్యం నుంచే ధ్యానం చేశారు. ఒక మార్కండేయుడు ఆయన ఆయుష్నే ఆయన
చిరంజీవత్వాన్ని పొందారు మార్కండేయ మహర్షి. వీళ్ళందరూ కూడా ధ్యాన సాధన చేసే ఆ ధ్యానములో వచ్చిన ఆ జ్ఞానాన్ని పొంది శాశ్వతంగా వారు ఈ భూమి మీద నిలిచిపోయారు. మరి ఈ ధ్యానం అనేది సనాతనమైనది. ఇప్పుడే ఇక్కడే వచ్చింది కాదండి. పత్రి గారు అదే చెప్పారు. నేనేమి కొత్తగా మీకు చెప్పట్లేదు. ఈ ధ్యానం అనేది సనాతనమైనది. సృష్టి మొదలైనప్పుడే ఇది మొదలైంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేశారు. మనకి వశిష్ఠుల వారు ఈ యోగ వాసిష్టంలో వశిష్ఠామృతాన్ని అందించారు. అంతా ఆత్మతత్వం గురించే అందించారు. నువ్వు శరీరధారివి, నువ్వు శాశ్వతమైన ఆత్మ పదార్థానివి అని యోగ వాసిష్టంలో 4000 శ్లోకాల్లో మనకి అందించారు. ఆ తర్వాత మనకి అష్టావక్ర గీత. అష్టావక్ర గీత కూడా త్రేతాయుగంలోనే వచ్చిందండి. ఆయన కూడా అష్టావక్రుడు కూడా జనక చక్రవర్తికి ఈ గీత గురించే, ఈ ఆత్మతత్వం గురించే చెప్పారు. కానీ ఈ ఆ గీత అర్థం కాలేదు. అష్టావక్ర గీత అర్థం కాలేదు. వశిష్ఠామృతం వశిష్ఠ గీత అర్థం కాలేదు ఎవరికీ. అప్పుడు త్రేతాయుగంలోనే ఆ గీతని 2 గీతల్ని అవపోషణ పెట్టి 4 పదాలు ధర్మంగా జీవించారు కాబట్టే త్రేతాయుగంలో ఎక్కడ అజ్ఞానం అనేది లేదు. అక్కడి నుంచి దిగజారిపోయింది. ధర్మానికి హాని కలగడం మొదలుపెట్టింది ద్వాపర యుగం వచ్చేటప్పటికి. ద్వాపర యుగంలో కూడా ఋషులు ఉన్నారు కదా! ద్వాపర యుగంలో కూడా వశిష్ఠుల వారు ఉన్నారు. విశ్వామిత్రుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నా కానీ అజ్ఞానం అనే తెరలు మూసుకుపోయాయి. అప్పుడు యుద్ధాలు మొదలయ్యాయి. అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. ఆ యుద్ధాల ద్వారా కలియుగం వచ్చేటప్పటికి ఇంకా ఇంకా ధర్మానికి హాని కలగడం జరిగింది. ఇంకా 2 గీతలు అర్థం కావట్లేదు. డైరెక్ట్‌గా ఆత్మబోధ అర్థం చేసుకునే స్థితి మానవుడికి లేదని, అన్ని యుగాలకి పనిచేస్తదని 4 యోగాల్లో మనకి భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అందివ్వడం జరిగింది. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, జ్ఞానయోగము. ఈ 4 యోగాలు. కానీ మనము భక్తి, కర్మ పట్టుకునే కూర్చుంటాము. పారాయణ చేస్తేనే మన జీవితం ధన్యం అయిపోతుందని పారాయణలోనే ఉండిపోతాం. కానీ మనము ఆ ధ్యాన యోగము, జ్ఞాన యోగము ఎప్పుడైతే మనము ఆ భగవద్గీతలో ఆ లాస్ట్ చాప్టర్‌లన్నీ మనము అవగాహన చేసుకుంటామో, వశిష్ఠ మహర్షి ఏదైతే యోగ వాసిష్టంలో అందించారో ఆ జ్ఞానం అంతా కూడా ధ్యాన యోగంలోనే ఉంటుందండి. జ్ఞాన యోగంలోనే ఉంటుంది. అలాగే అష్టావక్రుడు అందించిన అష్టావక్ర గీత అంతా కూడా జనక చక్రవర్తికి అందించిన అష్టావక్ర గీత అంతా కూడా మనకి ఈ 2 యోగాల్లోనే ఉంటదండి. థాంక్ యూ మాస్టర్స్. మనం చెప్పుకుంటే ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల మహర్షికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన వంశ పరంపరము కూడా అందరూ ధ్యానం చేసి లోక కళ్యాణం కోసమే వారి జీవితాలన్నిటిని కూడా పణంగా పెట్టి, మరి ఈ రోజు ఈ భరతఖండం మీద ఉదయించిన మహాత్ములందరూ కూడా ఆ ధ్యాన శక్తితోనే ఇంత సస్యశ్యామలంగా ఇలా ఉంటుందంటే, అలాగే మనకి వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం గోదావరి దగ్గర ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేసుకుంటున్నామంటే, అక్కడ వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి, అత్రి ముని ముగ్గురు కూడా తపస్సు చేశారండి ఆ శక్తి క్షేత్రంలో. అందుకనే పత్రి గారు అంత పంట పొలాలు ఉన్నాయి అని అంటే, నా నందా గారితోటి అనేవారట ట్రైన్ మీద వెళ్ళి, నందా అక్కడ పెద్ద పిరమిడ్ కనిపిస్తుంది నాకు. అదంతా ఋషి తపస్సు చేసిన భూమి. అందులో ఈ పిరమిడ్‌లోకి ప్రపంచమంతా కూడా తిరిగి వచ్చి గొప్ప ఆత్మ యోగులుగా తయారవుతారు అనంటే, ఇదేంటి అయన్నీ బోలెడంత ఖరీదైన పంట పొలాలు అందులో ఎవరు కడతారు అని అనుకునేవారట. మరి ఈ రోజు ఆయన కలలు కన్న సామ్రాజ్యం అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఎంతో అత్యద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నామండి గోదావరి మాత సంత. మరి ఋషులు తపశ్శక్తి వల్లనే కదండీ నాసిక్‌లో పుట్టిన గోదావరి మనకి మహా గోదావరి కొన్ని వేల ఎకరాలకి ఆ యొక్క అన్నపూర్ణ మాతగా మనకి ఈస్ట్, వెస్ట్ కూడా పుష్కలంగా ఆ గంగామాత, గోదావరి మాత మనకి ఆ గంగతో మనకి పుష్కలంగా ఆహారాన్ని అందివ్వడం జరుగుతుంది. అంటే ఋషి సాంప్రదాయం ఎంత పుష్కలంగా ఉంది మనము. మరి ఆ ఋషులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు మన వశిష్ఠ మహర్షి గురించి చెప్పే భాగ్యాన్ని నాకు అందించిన ప్రసన్న లక్ష్మి గారికి, జ్ఞానమిత్రులందరికీ కూడా వీక్షిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ అండి.
హలో లక్ష్మి మేడం అండి, మీరు చక్కగా చాలా బాగా రాసుకున్నారు అన్ని కూడా, ఎంత చక్కగానే. అవును మేడం, అవును మేడం, నా పేరు లక్ష్మి. ఎంత బాగా రాశారో ప్రతి విషయాన్ని కూడా. ఋషుల గురించి చెప్పుకుంటే అనంతం అండి, ఒక గంటలో అయ్యేది కాదు. ఎందుకంటే అందుకనే యోగ వాసిష్టంలో కొన్ని విషయాలు చెప్పుకోవడము, మన ఆత్మతత్వాన్ని పెంచుకోవడానికి మనం సాధనలో ఉన్నాం కాబట్టి అందులో కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా ఎనర్జెటిక్ గా చేస్తే ఎంత ఎనర్జీ వచ్చిందో వింటుంటే కూడా అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది మేడం. అవునండి, మీరు కూడా అంత అద్భుతంగా రాసుకున్నారు ప్రతి పాయింట్ నేను. ఎందుకంటే విన్నప్పుడు కన్నా అలా రాసుకోవడం వల్ల మనము మళ్ళీ చదువుకుంటే దాన్ని ఆచరణలో పెట్టగలుగుతామండి. రాయడం అనేది చాలా గొప్ప లక్షణం అండి. నేను కూడా అలాగే రాస్తానండి. ముఖ్యమైన పాయింట్లన్నీ రాస్తాను. మనకు అవసరం వచ్చినప్పుడు మన మైండ్ లోకి గుర్తొస్తుందండి. శ్రవణం, మననం, నిధిధ్యాస, అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం గారు. శ్రీ గురుభ్యో నమః. చాలా నమస్తే అండి. అద్భుతంగా ఉంది. మీరు చెప్పినంతసేపు నాకైతే ఒళ్ళు పులకరించిపోతుంది అసలు. మరి లాస్ట్ లో పత్రి గారు ఇక్కడ నాకు పిరమిడ్ రావాలి అన్నారని చెప్పారు చూడండి. అసలు ఇంకా నాకు కాళ్ళల్లో నుంచి అసలు ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేసింది అసలు తలదాకా. చాలా అద్భుతంగా ఉంది మేడం ఆయన గారు. చూడండి, అప్పుడు భవిష్యత్తుని చూశారు. గోదావరి చెందున సప్త ఋషులందరూ తపస్సు చేశారండి. అందులో వీరు ముగ్గురు అవి విశేషంగా చేశారనమాట. ఆత్రేయపురం అంటాం చూడండి, ఆయన అత్రి మహర్షి అక్కడ తపస్సు స్వయంగా చేశారండి. ఇంకా గౌతమ్ మహర్షి, మనకి వశిష్ఠ మహర్షి, వీళ్ళందరూ తపస్సు చేశారు కాబట్టి అంత గొప్ప మహానిర్మాణం అక్కడ జరుగుతుందండి. ఇప్పుడు కూడా చిరంజీవులుగా ఉన్నారు కదండి వాళ్ళు. అంతా శంబాలాలో ఉన్నారంటారు కదా. శంబాలాలో ఉన్నారు. కానీ అత్రి మహాముని, వశిష్ఠ మహాముని హాస్టల్ గా ఆ నక్షత్ర మండలాల నుంచి ఇప్పటికీ వైబ్రేషన్ భూమి మీదకి పంపిస్తున్నారటండి వాళ్ళ చైతన్యం. కానీ వాళ్ళందరూ శంబాలాలో అక్కడ ఉంటారండి. వీళ్ళిద్దరూ మాత్రం భూమి ఉన్నంత కాలము కూడా వాళ్ళ యొక్క తపశక్తిని మనందరికీ అందిస్తూనే ఉంటారట ఎప్పుడు కూడా. అసలు ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మేడం గారు. అసలు చాలా బాగా చెప్పారు మీరు కూడా, అర్థమయ్యేటట్టుగా. అప్పుడు ఋషులకే మాయలో పడిపోయారు. మరి చూడండి, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చెప్పించుకోవటం, వాళ్లే మాయలో పడ్డారు. ఎంత మెడిటేషన్ చేసినా వాళ్ళు అంత తపశక్తి సంపన్నులు అయ్యుండి కూడా వాళ్ళు మాయలో పడిపోతే ఇంక మనం ఎంతండి మేడం గారు. 3 జన్మలు తపస్సు చేశారండి ఈయన వశిష్ఠ మహర్షి. చేస్తే బ్రహ్మదేవుడు 3 పిడికిలు తీసి నువ్వు చేసింది 3 జన్మల్లో 3 పిడికిలు అంత మాత్రమే అన్నారట. చూడండి, ఇంకా పర్వతాలంత ఉంది జ్ఞానము, ఇంకా పర్వతాలంత, ఇంకా 3 పర్వతాలంత జ్ఞానం ఉంది. కానీ అందులో అసలు చూడండి, అందుకనే వాళ్ళు ప్రకృతితో మమేకమైపోయారండి. చాలా అద్భుతంగా ఉంది మేడం గారు. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారండి? బాగుంది మేడం. ప్రతి బిట్టుని చెప్పటం చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నది, హృదయ స్పందన ఉన్నది, ఇంటానికి కూడా ఒక మంచిగున్నది. ప్రతి తెలియని ఎన్ని విషయాలు మన కళ్ళ ముందర సినిమా చూసినట్టే కనిపిస్తుంది. ఇంత మామూలుగా లేదు ఇది. మీరు చెప్పే అన్ని ప్రతి విషయం, వశిష్ఠుడు ఆయన చెప్పడం, రాముడు వారు చెప్పడం, రాజ్యం దాన్ని బట్టి ఆయన వాళ్ళు రాజ్య పరిపాలన చేయటం చాలా బాగుంది. చాలా బాగుంది. మా మేడం గారు అంటే ఏమంటున్నారండి, ఎంత జ్ఞానవంతురాలండి మా మేడం గారు. మా అందరికి కూడా జ్ఞానాన్ని అలాగే అందిస్తున్నారు అద్భుతంగా. ఆ వాక్చాతుర్యం వల్లనే వినటానికి కూడా చాలా బాగుంటది. అది కూడా అవునండి, అవునండి. అంతే అంతే. నమస్తే అండి మేడం. మీరు ఈ ఒక్క జన్మ కాకుండా 3 జన్మలు తీసుకుంటే గాని సరిపోదు అని అప్పుడు చెప్పారు కదా మేడం. 3 జన్మలకి. కానీ నేను నక్షత్రాలు చూపిస్తే ఏదో సరదాగా మాట్లాడేదండి ఎవరితోటైనా. మనకి నక్షత్రాలు చూపుతారు కదండి, అరుంధతి నక్షత్రాన్ని. అవును, అది జోక్గా మాట్లాడేదండి. నక్షత్రం ఇప్పుడు నువ్వు చూపించేవయ్యా, తర్వాత నీ పెళ్ళి అయిన తర్వాత మొత్తం నక్షత్రాలు నీకు చూపిస్తారండి. కానీ భార్య భర్తలు ఇద్దరు ఆ నక్షత్రం అనేది ఇప్పుడు ఉండాలండి. నేను అంటే ఎందుకు ఆ నక్షత్రాలని, ఆ 2 నక్షత్రాలని ఎందుకు చూపిస్తారంటే, వారు వశిష్ఠుల వారు, అరుంధతి మాత అంతా
ఆ సంసార జీవితాన్ని అంతా ఆనందంగా గడిపారట. ఆ యొక్క పతి పాతివ్రత్యాన్ని ఆవిడ అంత ఆనందంగా కలిపిందట. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఆతిథ్యాన్ని అంత అద్భుతంగా అందించారు కాబట్టే దేవతలందరూ కామధేనువుని బహుమతిగా ఇచ్చారనమాట. వాళ్ళకి ఉన్నదంతా వచ్చిన వారందరికీ వాళ్ళకి వేదం నేర్పించడము, వారికి కడుపు నిండా భోజనం పెట్టడము. వాళ్ళు తినకపోయినా అలా చేస్తుంటే ఆ దేవతలు మెచ్చి కామధేనువునే ఇచ్చారనమాట వారికి. అంత ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ యొక్క నక్షత్ర లోకంలో ఉన్న ఆ అరుంధతి వశిష్ఠ మహర్షుల్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా ఆ విధంగా ఉంటదని మనకి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు కనబడి 2 నక్షత్రాల భార్య భర్తలండి రోజు కనబడుతుంటాయి కదా. భార్య 2 నక్షత్రాలు భర్తలండి. కనబడతాయి కదండి. ఒక పక్కకి వరుసగా ఉంటారండి. 7 నక్షత్రాలు ఉంటాయి. పరీక్షగా గమనిస్తే 7 నక్షత్రాలు సప్త ఋషులు అన్నమాట. ఎవరైతే ఆ విధంగా జీవిస్తామో అందరం ఆ నక్షత్ర లోకంలోకి వెళ్తామండి. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఆ నక్షత్రం లాగా వెళ్ళిపోద్ది అనమాట ఆత్మ. అదే మన టైంలో నక్షత్రాలు చూడమని చూసేవాళ్ళు అంతే, అంతమించి ఏం తెలిసింది కాదు. ఆ నక్షత్రం చూసి దండం పెట్టుకోండి అనేవారు. పంతులు కూడా అంత ఎడమని చెప్పేవారు కాదు కదండి అప్పుడు. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మాట్లాడతారా? మేడం. శ్రీ గురుభ్యో మేడం. నేను శారద, వరంగల్ అండి మేడం. మాట్లాడండి. చాలా అద్భుతం మేడం. వశిష్ఠ ఋషి ఎంత గొప్పవాడంటే భార్య గొప్పతనం ఎలా ఉంచాలి అని ఆయన కమండలం ఇచ్చి నేను వచ్చేంత వరకు అక్కడ పెట్టొద్దు అంటే ఆమె సంవత్సరాల పాటు అలానే ఉండడం వల్ల, ఎందుకంటే నా భార్య ఎంత గొప్పది, ఆమె ప్రాతిపత్యం ఎంత గొప్పది అని చూపించడం కోసమే ఆయన ఆ పరీక్ష పెడతాడు. మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం, ఏం మొగడు గట్ల పెట్టిండు అనేసి అంటాం. కానీ అలా పెట్టినప్పుడు బ్రహ్మ త్రిమూర్తులు వచ్చి అడిగినా ఇవ్వదు. మళ్ళీ భర్త వచ్చి అమ్మ నేను వచ్చాను ఇవ్వు అన్నప్పుడు మాత్రమే ఆ కమండలం కింద పెట్ట. అంటే ఇంత గొప్పగా చేసిన నువ్వు అంటే ఆ పతి భక్తి, అంత భక్తి, పతి ఏది చెబితే అది వేదవాక్కు ఆవిడ. అలా అందుకే ప్రతి భర్త కూడా భార్య ఎదుగుదలకు ఉండాలి అని ఆ జంటకు అది చూపిస్తారు. వీళ్ళలాగా అన్యోన్యంగా ప్రతి కష్టంలో సుఖంలో ఆమె గొప్పతనంలో అన్నిట్లో ఉండాలని చూపించేదే ఇది మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. అలాంటి ప్రేమ ఇద్దరిలోని కూడా వికసించాలండి. ఇద్దరిలో వికసించినప్పుడే ఆ యొక్క దాంపత్య జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ జీవించారు కాబట్టి వారు ఆదర్శవంతులయ్యారు. ఆయన అప్పుడప్పుడు మందలించేది కూడా. సీతారాములు వాళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు ఏమయ్యా నీకు తెలియదా, అంత రాజులుగా ఉన్న వాళ్ళు అట్లా నారా బట్టలతో వెళ్తున్నారు ఏంది అన్నప్పుడు కూడా మందలించింది. అంటే ఆమె స్థానం ఎంత అద్భుతంగా ఉంది, ఆమె స్థానాన్ని ఎంత అద్భుతంగా ఇవ్వగలిగినారు వశిష్ఠుల వారు అన్నదానికి చక్కటి నిదర్శనం మేడం. నిజంగా అలాంటి జంటను మనం చూస్తామంటే ప్రతి జంట అలా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. వశిష్ఠామృతం అందించిన యోగ వాసిష్టం కూడా అంత గొప్పగా 4000 శ్లోకాలండి. ఆయనకి శ్రీరామచంద్రమూర్తికి అందించిన శ్లోకాలు. నెక్స్ట్ అవే మనం నేర్చుకోవాలి, యోగ వాసిష్టమే నేర్చుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం మా గురువు అయినందుకు మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా చేతనే ఈ అరుంధతి నక్షత్రం గురించి చెప్పించినారు. ప్రతి జంటకు ఇది నేను కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి మేడం అరుంధతి నక్షత్రం గురించి. తప్పకుండా మేడం, నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తా మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఈ ఫోను ఇలా ఫ్రీజ్ అయిపోయింది, రికార్డు బంద్ చేద్దాం అంటే రావట్లేదు. ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో ఫోన్ నుంచి జాయిన్ అయ్యాను. నమస్తే అండి మేడం. మేడం నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా అందించారు. మెడిటేషన్ కూర్చుంటారా కాసేపు? మరి 10 minutes కూర్చున్నాం మేడం. కాసేపు మెడిటేషన్ కూర్చోండి, అది క్లోజ్ చేసేస్తాను. అది ఫ్రీజ్ అయిపోయింది, ఓపెన్ కాదు. హాయిగా కూర్చోండి. స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. మరి ఇప్పటి వరకు వశిష్ఠ మహర్షి యొక్క జ్ఞానాన్ని అందుకున్నాము. ఆ జ్ఞానాన్ని మన ఆచరణలోకి రావాలంటే మన అంతరంగంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞానం అంతా కూడా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వాలి అంటే ధ్యానంలో కూర్చున్నాము. స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. హాయిగా కూర్చున్నాము. ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాస మీద ధ్యాస, ఊపిరి మీద ధ్యాస.
ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. సహజమైన శ్వాస. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వా నచ ఘ్రాణ నేత్ర నచ నోం న భూమన్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం అహం ప్రాణ సంజో న వై పంచవాయుః న వా సప్త ధాతుర్న వా పంచకోశః न वाक्पाणिपादो न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहो मधो नैव मे नैव माच्चर्यभावः न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मास्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्तः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मुच्यन्न शङ्का न मे चाति भेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं 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 శ్వాస మీద ధ్యాస, ఊపిరి మీద ధ్యాస. ఇలా కూర్చున్నాం. ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాస మీద ధ్యాస. ఊపిరి మీద ధ్యాస. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణః ప్రాణాయామపరాయణః. పీల్చే గాలిని విడిచే గాలిలో చేర్చి
గాలిని పీల్చే గాలిలో చేర్చి 2 శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారంగా అతడు ప్రాణాలని గుండె నుంచి విడుదల చేసి ప్రాణశక్తి తన అదుపులో ఉంచుకుంటున్నాడు యోగి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తస్మాత్ యోగి భవార్జున. జ్ఞాని కన్నా యోగి అధికుడు, జ్ఞాని కన్నా యోగి అధికుడు, కర్మలు చేసేవాడి కన్నా యోగి అధికుడు కనుక ఓ అర్జున యోగివికా. తాపసి అంటే ఉపవాసాలు, వ్రతాలు మొదలైన వాటి ద్వారా తన్ను తాను తప్పింప చేసుకునేవాడు. జ్ఞాని అంటే శాస్త్రాధ్యయనం పరంగా సత్యమును తెలుసుకున్నవారు. కర్మలు అంటే నిత్య నైమిత్తిక యజ్ఞ యాగాది కర్మలు. యోగ అంటే ధ్యానము, యోగి అంటే ధ్యాని అంటే దివ్య దృష్టి కలవారు కనుక కృష్ణుడి దృష్టిలో మంచి కర్మల కన్నా, వేదాంత జ్ఞానం కన్నా, పూజలు ఉపవాసాది చర్యల కన్నా ధ్యాన యోగమే గొప్పది. కనుక మనందరము ధ్యానం చేద్దాం, మనందరము యోగులం అవుదాం. ఊపిరి మీద ధ్యాస. కోటి పూజ సమస్తోత్రం కోటి స్తోత్ర సమంజప జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమూలయ ధ్యానకోటి సమూలయ. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానము, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానము, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానము, కోటి ధ్యానాలు ఒక లయానికి సమానము. ధ్యానమే ఉన్నతమైనది, నిత్యమైనది, సత్యమైనది. ఊపిరి మీద ధ్యాస. మరికొద్ది సమయం మాత్రమే హాయిగా కూర్చున్నాము. ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది? సహజమైన శ్వాస. మరికొద్ది సమయం మాత్రం ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది? సహజమైన శ్వాస. హాయిగా కూర్చున్నాము, ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాస మీద ధ్యాస, ఊపిరి మీద ధ్యాస. అహింసో ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం తప పుష్పం శాంతి పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ క్షమా పుష్పం విశేషతః సత్యాష్టమిదం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. అష్టదళ పుష్పాల్ని సమర్పించమని ఆ పరమాత్మ అలాంటి పుష్పాల్ని మీరు తయారు చేసుకుని నాకు సమర్పించండి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఊపిరి మీద ధ్యాస. వస్తా వట్టిది పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన కర్మము
చెడని పదార్థము చేరును నీ వెంట. చేతిలో అమృతమున్నంత వరకే అన్నదమ్ములంట. అఘాతం వైపోయేనాడు ఎవరు రారు వెంట. చేతుల అమృతమున్నంత వరకే అన్నదమ్ములంట. అఘాతం వైపోయేనాడు ఎవరు రారు వెంట. పంచభూతముల తోలు బొమ్మలతో ప్రపంచమాయేనట. అంతము వరకు కించదాసతో పెంచును జగమంతా. వస్తా వట్టిదే పోతా వెట్టిదే ఆశ ఎందుకంట. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. మట్టి కుండ ఇది నమ్మరాదు ఈ మర్మమెరుగమంట. మట్టి కుండ ఇది నమ్మరాదు ఈ మర్మమెరుగమంట. జంట నాగస్వరముతో నిన్ను చురుపుచుండుమంట. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేరును నీ వెంట. ఊపిరి మీద అభ్యాసం. హాయిగా కూర్చున్నాము. ఓకే అండి. గంగవోలె నిర్మలము ఈ ధ్యానం. యమునవోలె నిర్మలము ఈ ధ్యానం. గంగవోలె నిర్మలము ఈ ధ్యానం. యమునవోలె నిర్మలము ఈ ధ్యానం. నదులన్నీ కలియుగాను ఈ ధ్యానం. అర్థవంతమైనది ఈ ధ్యానం. సత్యమైనదేదో తెలియ చెప్పు ఈ ధ్యానం. యథార్థమైన సౌఖ్యమసగు ఈ ధ్యానం. మన అక్కరలే తీర్చునండి ఈ ధ్యానం. గంగవోలె నిర్మలము ఈ ధ్యానం. యమునవోలె నిర్మలము ఈ ధ్యానం. ఆరోగ్యమనే భాగ్యమిచ్చు ఈ ధ్యానం. జ్ఞానమసగు ముక్తినిచ్చు ఈ ధ్యానం. ప్రేమ పెంచి కరుణనిచ్చు
ఈ ధ్యానం అనునిత్యము అండనుండు ఈ ధ్యానం గంగవోలె నిర్మలము ఈ ధ్యానం యమునవోలె నిర్మలము ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస ఉంచితే ఈ ధ్యానం మాట మీద ధ్యాస ఉంచితే ఈ ధ్యానం జ్ఞానము జ్ఞానము సౌభాగ్యం సౌభాగ్యమే నిజమైన వైభోగం ధ్యానము జ్ఞానము సౌభాగ్యం సౌభాగ్యమే నిజమైన వైభోగం గంగవోలె నిర్మలము ఈ ధ్యానం యమునవోలె నిర్మలము ఈ ధ్యానం ఈ ధ్యానం ఈ ధ్యానం. శ్వాస మీద ధ్యాస మరి కొద్ది క్షణాలు మాత్రమే. ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. ఆగలేదా మేడం? ఓకే మేడం. ఓకే ఓకే అండి. రెండు చేతులు విప్పి రెండు కన్ను రెప్పల మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 0. నెమ్మదిగా అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలే భవేద్గౌరి, మధ్యాహ్న సమయే కరదర్శనం. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మ ఋషి వాచస్పతి దేవుడికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. గంటన్నర చెప్పారు మేడం. గంటన్నర చెప్పారు మేడం. చెప్తున్నారు కదా సరే అని ఊరుకున్నా. లక్ష్మి మేడం మీకు హోస్ట్ వచ్చింది, మీరు కొంచెం రికార్డ్ ఆఫ్ చేయరా? నాకు వచ్చిందా మేడం? అవునవును. అవునా, చూస్తా. రికార్డ్ ఆఫ్ చేయాలా? ఎట్లా మేడం? ఇప్పుడు వీడియో పక్కన పార్టిసిపేట్స్ అని ఉంటది కదా, అట్నే కొంచెం జరుపుతుండు వస్తుంటది. మోర్ చూడమన్నా. అందులో మనం ఎంతమంది నెంబర్లు ఉన్నాయని తెలుస్తుందా? పక్కన 12 మంది ఉన్నాం. అట్లే కొంచెం జరుపు. అట్లనే పక్కన చాటు, తర్వాత షేరు, తర్వాత రికార్డు ఉంటది. ఆడియో ఉన్నది. స్టాప్ రికార్డ్ చేయనా? చెయ్యి. అది నీకు ఎట్లా వచ్చింది? ఓకే మేడం. కాలే ఇంకా కాలే. రెడ్ 2 సార్లు నొక్కాలి.